అందుకని అక్కడ అంటున్నాడు, చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలువబడగా. శాపగ్రస్తులకును దేవునికిని దేవుని ప్రజలకును మధ్య నిలవబడినప్పుడంట ఏం జరిగిందో తెలుసా అండి? తెగులు ఆగిపోయింది. అతడు ఎలా నిలబడ్డాడు? ధూపార్తిని చేతబట్టుకొని నిలబడ్డాడు. హల్లెలూయా. ధూపార్తి అంటే ఒక మాటలో చెప్పాలి, ప్రార్థననే ఆయుధాన్ని చేతబట్టుకొని శాపమునకును శాపము పంపిన దేవునికిని మధ్యలో నిలబడాలి. నీ కుటుంబం మీదో, నీ బిడల మీదో, నీ ఇరుగు పొరుగు వారి మీదో, నీ తోటి సహ విశ్వాసుల మీదో ఏదైనా శాపం వస్తుందని తెలిసి, ఏదైనా ఉగ్రత వస్తుందని తెలిసి, ఏదైనా నష్టం వస్తుందని తెలిసి నువ్వేం చేయకూడదు తెలుసా? నాకెందుకులే అని తప్పించుకోకూడదు. వారి కొరకట ప్రార్థనలే ఆయుధాన్ని ధరించి ధూపార్తిని చేతబట్టుకొని నేను నశించినా నశించెదను అన్నటువంటి పట్టుదలతో ఇదిగో నీవు మధ్యన నిలవబడగలిగితే ఆ తెగులు, ఆ శాపము ఆగిపోతుంది. హల్లెలూయా. ఆ తెగులు ఆగిపోతుంది.